ఎంతమంది జనాలు ఉన్నారేంట్రా స్వామి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయనపేట పొరవాడి. బ్లాగ్ వచ్చేసి ఏంటంటే అన్నమయ్య పార్క్ దగ్గర ఓపెన్ చేసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడడానికి నేను మా ఫ్రెండ్స్ వెళ్ళాము. టెంపుల్ లోపల పక్క చూడగానే టెంపుల్ లోపలికి వెళ్ళగానే మొబైల్స్ యూజ్ చేయకూడదు అన్నారు. ఇంకా మీకు చూపించాలనేసి ఎలాగోలాగా ఫోటోలు సాధించిన. స్వామి విగ్రహం మాత్రం సూపర్ ఉంది. ఇంకా అలా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి గుడి చుట్టూ ఒక 2 చుట్లు వేసి అట్లా టైం పాస్ కి మనం కళ్యాణం జరిగే స్పాట్ కి వెళ్ళారు. జనాలు మాత్రం చాలా దండిగా వచ్చారు ఈ కళ్యాణం చూడడానికి. మేము వెళ్ళినప్పుడు మాత్రం స్టార్ట్ అయింది కళ్యాణం అంతే. ఇంకా అలా ఎందుకు టైం వేస్ట్ చేయాలనేసి పక్కన ప్రసాదాలు పెడతా ఉంటే అక్కడికి వెళ్ళారు. మా లక్ ఏమో కానీ క్యూ లైన్ మొత్తం ఖాళీ ఉంది. ఇంకా డైరెక్ట్ వెళ్ళేసాం. డైరెక్ట్ ప్రసాదం తీసుకునేసి ప్రసాదాలు బెల్లం పులిహోర పెట్టారు. పులిహోర మాత్రం వేరే లెవెల్ వర్మ టేస్ట్. ఇంకా ప్రసాదాలు తినేసి మళ్ళా కళ్యాణం దగ్గరికి వెళ్ళా. అప్పుడే కళ్యాణం చేస్తా అంటే తీసి వీడియో తీసిన. ఇంకా పక్కన టీటీ వాళ్ళు చేసి టిఫిన్ పెడతారంటే ఇంకా అక్కడికి వెళ్ళేసాం మేము మా ఫ్రెండ్స్. లైన్ మాత్రం చాలా దండి ఉన్నది అన్నదానానికి. టిఫిన్స్ పెట్టే దగ్గర మన ఫ్రెండ్ ఒకటి ఉండేదలికేసి ఇంకా అక్కడ టిఫిన్ తెచ్చేసుకున్నా. బ్యాక్ సైడ్ వెళ్ళేసి అంతసేపటికి లైన్ మాత్రం కదలమ్మా అని టిఫిన్ తినేదలిగా అయినా కానీ లాస్ట్ లో స్వామివారిని టెంపుల్ దగ్గర తీసుకెళ్తా అంటే ఇంకా అక్కడ వెళ్ళేసి దర్శనం చేసుకున్న స్వామి దగ్గర. స్వామివారి విగ్రహాలు వెళ్తా ఉంటే జనాలు మాత్రం వెనకాల ఫుల్ వెళ్తా. ఈ కళ్యాణానికి వచ్చిన వాళ్ళు ఓం నమో వెంకటేశ్వర అని కామెంట్ చేసి వెళ్ళండి. ప్లీజ్ మన వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవచ్చు. Thank you so much. Okay, bye.